కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మేడిగడ్డ బ్యారేజ్ లో 2 పిల్లర్లు కుంగితే కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తుందని విమర్శించింది బీఆర్ఎస్. అయితే కేసీఆర్ పై బురద చల్లేందుకే వాటికి మరమ్మతులు చేయడం లేదని ఆరోపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు ఈ ప్రాజెక్ట్ తెలంగాణకు జీవధార వంటిదన్నారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదని ఈ ప్రాజెక్టులో అనేక రిజర్వాయర్లు, టెర్నల్స్, కర్నల్స్ కూడా ఉన్నాయని వివరించారు. అయితే హరీష్ రావుకు కామెంట్స్ కు అదే స్థాయిలో కౌంటర్ కూడా ఇచ్చింది కాంగ్రెస్. కాళేశ్వరం ప్రాజెక్టును ఆహా ఓహో అని పొగుడుతున్న బీఆర్ఎస్ నేతలు అసలు మేడిగడ్డలో 2 పిల్లర్లు ఎందుకు కుంగిపోయాయో చెప్పడం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. సుందిళ్లలో లీకేజీలకు కారణమేంటో హరీష్ రావు తన ప్రెజెంటేషన్ లో వివరిస్తే బాగుండేదన్నారు. ఈ మొత్తంలో ఆ 3 బ్యారేజీల్లో ఒక బ్యారేజీలో 2 పిల్లర్లు మాత్రమే కుంగాయి. అంటే కాళేశ్వరంలో ఉండే ఇన్ని కాంపోనెంట్లలో ఒక బ్యారేజ్ మేడిగడ్డ, ఆ మేడిగడ్డలో 85 పియర్స్లో 2 పియర్స్ మాత్రమే కుంగినాయి. దానికి మొత్తం కాళేశ్వరమే కుప్పగూలింది అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నం గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాళేశ్వరం ఆహా ఓహో అనేటువంటి కార్యక్రమాలు చెప్పే ప్రయత్నం చేస్తారు తప్ప ఎందుకు మేడిగడ్డ దగ్గర పడ్డటువంటి పర్రె గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తలేరు. మేడిగడ్డ ఎందుకు కుప్పకూలింది అనేటువంటి ఈ అంశాన్ని మీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించలేకపోతున్నారు. సుందిల దగ్గర సీపేజీ ఎందుకోసం వస్తున్నది అనేది మీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించలేకపోతున్న దానికి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పండి. మరోవైపు హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల కౌంటర్ ఇచ్చారు. సబ్ కమిటీ కాళేశ్వరం నిర్మాణం కోసం వేసింది కాదని, మేడిగడ్డకు అనుమతులు ఇచ్చాకే కమిటీ వేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తానే ఈ విషయంలో సుమోటోగా కమిషన్ దగ్గరకు వెళ్లాలనుకుంటున్నానని తెలిపారు. హరీష్ రావు ఇలాగే అబద్ధాలు చెబితే అబద్ధాల హరీష్ రావుగా మారతారన్నారు. ఆయన గారు ఇంకా అసత్యాలు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే ఇంకా అబద్ధాలు హరీష్ అవుతాడు. నేను అందుకని మీకు చెప్పేది, నాకు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. నాకు ఆ 4 ప్రాజెక్టుల యొక్క స్థితిగతులను మనం త్వరగా పూర్తి చేసుకోవాలి అని అంటే ఆ ఇంజనీరింగ్ వర్క్స్ ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో మీ సలహాలు సంప్రదింపులు డిపార్ట్మెంట్ని పరిశీలించి ఇవ్వమన్నారు. ఇచ్చిన రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. రాకేష్, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది సిచ్యువేషన్. ఈ సందర్భంలో సుమోటోగా తీసుకొని తుమ్మల కమిషన్ ముందుకు వెళ్తా అంటున్నారు. ఏ అంశాలు ప్రస్తావించబోతున్నారు కమిషన్? బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెసే కాదు, మధ్యలో బీజేపీ కూడా ఉంది. మొత్తానికి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కంటే ముందే ఈ 3 పార్టీలు ఇవ్వదని చాలా పెద్దగా చేస్తున్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన కౌంటర్తో బీఆర్ఎస్ రేపు ఏం మాట్లాడబోతుంది? అసలు ఇప్పటివరకు బీఆర్ఎస్ చెప్తూ వచ్చింది ఒక మాట, ఖచ్చితంగా క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నటువంటి 3 మంత్రులు సంతకాలు చేసిన తర్వాతనే రీడిజైనింగ్ కార్యక్రమం ప్రారంభమైందని చెప్తున్నారు. నిన్న కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైనటువంటి మాజీ మంత్రి, అప్పుడు బీఆర్ఎస్లో క్యాబినెట్లో ఉండి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి ఈటల రాజేందర్ కూడా అదే చెప్పారు. ఏదైతే టెక్నికల్ కమిటీ వేశారు, అదేవిధంగా సబ్ కమిటీ వేశారు. ఈ 2 కమిటీలు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే రీడిజైనింగ్ జరిగింది. తుమ్మిడిహట్టి నుంచి కాళేశ్వరం వైపు ఆ ప్రాజెక్టును మళ్లించడం జరిగిందంటూ చెప్పారు. కానీ ఇప్పుడు అదే క్యాబినెట్లో 3వ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల మాత్రం అది కాదు, ఆ మాజీ ఇద్దరు మంత్రులు చెప్తుంది తప్పు, అసలు క్యాబినెట్ అప్రూవలే లేదు, కేవలం పరిపాలనా అనుమతులతో మాత్రమే కాళేశ్వరాన్ని ముందుకు తీసుకెళ్లారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ చేపట్టారని చెప్తున్నారు. కాబట్టి దీనిపైన కమిషన్ ఏం చెప్తుంది? కమిషన్కి నిజంగానే వచ్చి ఓపెన్ ఫోరంలో ఇంతకుముందు చాలామంది పిలవని వాళ్ళు కూడా, కోదండరామ్ వచ్చారు, జేఏసీ నుంచి రఘు వచ్చారు, అదేవిధంగా ఇంకొంతమంది వచ్చి వెదిరి శ్రీరామ్ వచ్చారు, ఇంకొంతమంది వచ్చి కలిసి వాళ్ళ అభిప్రాయాలను ఇచ్చెళ్లారు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల కూడా అప్పుడు సబ్ కమిటీలో ఉన్నటువంటి మంత్రిగా వచ్చి అసలు ఇది ఏది జరగలేదు, సబ్ కమిటీ అందుకు వేయలేదు, ఆన్గోయింగ్ ప్రాజెక్టుల కోసం వేశారని చెప్పి ఒక అఫిడవిట్ సమర్పిస్తారనేది చూడాలి. ఒకవేళ సమర్పిస్తే కనుక మొత్తం స్టోరీ ఇంకొక వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పింది, నిన్న ఈటల రాజేందర్ చెప్పింది అంతా అబద్ధమనే కమిషన్ నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈరోజు హరీష్ రావు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో బీఆర్ఎస్ వర్షన్ ఒకటి క్లియర్గా కనిపిస్తుంది. చాలా బ్యారేజీలు, చాలా డ్యామ్లు
భారతదేశ చరిత్రలో కొంత డ్యామేజ్ అయిన మాట వాస్తవం. అలాగే అనుకోని పరిస్థితుల్లో కొంత ప్రకృతి వైపరీత్యాలతో ఎక్కడో దగ్గర చిన్నగా డ్యామేజ్ అవుతుంటాయి. చాలా కాంపౌండ్స్లో ఉన్నటువంటి వందలాది కాంపౌండ్స్లో ఒక చిన్న కాంపౌండ్ మాత్రమే ఇప్పుడు కూలినటువంటి బ్యారేజ్లో ఒక 2 పిల్లర్స్, ఒక 7th బ్లాక్, ఆ బ్లాక్ను రీప్లేస్ చేసి సరిపోతుంది. దానికి రాజకీయంగా ముడిపెట్టి రాజకీయంగా ముందుకెళ్ళి రైతులను నష్టపరిచేటువంటి కార్యక్రమం చేస్తుంది కాంగ్రెస్ అని చెప్తున్నారు. దాంతోపాటుగా 400 ఏళ్ళలో రానటువంటి వరద, 26,000 క్యూసెక్ల వరద వచ్చినా కూడా తట్టుకొని ఈ 3 బ్యారేజీలు నిలబడ్డాయి. ఈ మధ్యకాలంలో ఎర్త్క్వేక్ కూడా వచ్చింది, అలాంటి భూకంపాలను కూడా తట్టుకొని ఈ బ్యారేజీలు నిలబడ్డాయి. కాబట్టి నిర్మాణ లోపం లేదు, క్వాలిటీ కంట్రోల్కి సంబంధించినటువంటి ఇష్యూ లేదు, ఎక్కడ ఇలాంటి ఇబ్బంది లేదు. ఎక్కడో జరిగేటువంటి చిన్న చిన్న పొరపాట్లతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే తప్పు అంటూ ఆయన చెప్పారు. ఇక కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్ళడానికి మాకు భయం లేదు, ఖచ్చితంగా వెళ్తాము, వెళ్ళి మేము చెప్పాల్సింది చెప్తాము, ఇవ్వాల్సినటువంటి అఫిడవిట్లు ఇస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇకపై కూడా ప్రభుత్వం ఇలాగే టైంపాస్ చేస్తూ వెళ్తే ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లకుండా అక్కడ నుంచి వాటర్ పంపింగ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులో లేకపోతే రిజర్వాయర్లో నింపకుండా ఉంటే మేము ఉద్యమం చేస్తాం, కాళేశ్వరం వరకు మరొకసారి వెళ్ళి రైతుల తరపున పోరాటం చేస్తామంటూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు హెచ్చరించారు. ఇక 9వ తారీఖు హరీష్ రావు హాజరవబోతున్నారు. 11 అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ హాజరవబోతున్నారు. ఎలాంటి క్వశ్చన్స్ ఎదుర్కోబోతున్నారు? ఇప్పుడు అంతకు ముందే తుమ్మల నాగేశ్వరరావు కనుక క్యాబినెట్లో డిసిషన్ తీసుకోలేదు, క్యాబినెట్ ముందుకు అసలు కాళేశ్వరం రాలేదు, క్యాబినెట్ అనుమతి లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారు అంటే కనుక అదే క్వశ్చన్స్ని మళ్ళీ ఇద్దరికి కూడా, అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుకి, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్కి ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఏం చెప్తారు? క్యాబినెట్ అనుమతి లేకుండా ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లామని చెప్తారా లేకపోతే వాళ్ళ దగ్గర ఏమైనా క్యాబినెట్ అప్రూవల్స్కి సంబంధించినటువంటి పేపర్స్ ఉన్నాయి? ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు సబ్ కమిటీకి సంబంధించిన రిపోర్ట్ను బయటపెడతామంటున్నారు. కాబట్టి అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళ దగ్గర అలాంటి పేపర్స్ ఏమైనా ఉన్నాయా? వాటిని కూడా ఏమన్నా పెడతారా చూడాలి. Right. Thanks for the updates, Rakesh.